అట్లీస్ట్ బిజినెస్ ఏమైనా ఉన్నాయన్నా? బిజినెస్ కొన్ని చేశాను, బట్ వర్కౌట్ అవ్వలేదు. అంటే ఎలా ఉంటుంది శివ, ఇప్పుడు మనకి ఒక లెవెల్ వరకు మనం చూసుకోగలుగుతాం, గ్రౌండ్ లెవెల్స్ వేరే ఉంటాయి. నిజంగా చెప్పాలంటే ఒక ప్రోడక్ట్స్ తయారు చేసాం సియాన్ అని కంపెనీ పేరు మీద, మనదే కంపెనీ. సో దాంట్లో ఏంటి, కొన్ని ప్రోడక్ట్స్ అంతా వచ్చేసి రీటైలర్స్ వరకు వెళ్ళాలి. అంటే మనకి సూపర్ స్టాకిస్ట్ ఉంటారు, రీటైలర్స్ ఉంటారు. సో రీటైలర్స్కి వెళ్ళాలంటే మనకు ఒక మార్కెటింగ్ పీపుల్ వీళ్ళందరూ ఉండాలి. సో మన ఆఫీస్ వరకు వాళ్ళకి గైడ్స్ చేయగలుగుతాం. నెక్స్ట్ 6 monthsకి టార్గెట్స్ ఇవి అని చెప్పగలుగుతాం. వాళ్ళు మ్యానిపులేటర్స్గా అయ్యారు అనుకో, వాళ్ళు అమ్మారని చెప్తారు, కానీ ఆ ప్రోడక్ట్ అమ్మకుండా మనకి తిరిగి రావడానికి 3 months అయిపోద్ది. స్టాక్ అక్కడ ఎరుకొని ఉంటుంది రీటైలర్స్ దగ్గర. సో వాటిని చెక్ చేసుకోవటం, ఈ గ్రౌండ్ లెవెల్స్ రియాలిటీని చూసుకోవటం, ఇవన్నీ వచ్చేసి చాలా కష్టం మనకి. ప్లానింగ్ కాదు అది, నమ్మకమైన మనుషులు ఉండాలి మనకి. సో అది ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఎవరిని వచ్చేసి నమ్మాలి, ఎవరు నమ్మకూడదు. చాలా తొందరగా నమ్మేస్తారు. అవునా? మోసపోయావన్నా చాలా సార్. ఎలాంటి విషయాలు అన్నా? డబ్బు అంటే ఎక్కువ డబ్బే. ఎప్పుడు ప్రాబ్లం వచ్చేది డబ్బులోనే. ఒకరికి మనం ఇద్దరిని విడదీసేది కూడా డబ్బే మనుషులు. ఒకసారి మనం నమ్మి ఇచ్చామంటే ఆ నమ్మకాన్ని కాపాడడానికి ఈ రోజుల్లో మనుషులు లేరు. కావాలంటే డబ్బు కోసం చంపేస్తారు తప్ప, కానీ ఫ్రెండ్షిప్ని వాల్యూస్ ఇవ్వడానికి లేదు, మనుషులు లేరు. సో ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే, ఎవరైనా ఏమార్చారంటే అది నీ తప్పు, ఎందుకు నువ్వేమారావు కాబట్టి. అది వాళ్ళ తప్పు కాదు, అది వాళ్ళ తెలివి. మందే తప్పు అలా అయిపోయింది. సూపర్. కాదన్నా, వెయిట్ చేసావా అన్న? లైక్ ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఒక సినిమాల గురించి, అంటే రేపు కాల్ వస్తుంది, ఎప్పుడైనా మనకు ఒక ఆపర్చునిటీ వస్తుంది అని చెప్పి చిరాకు వచ్చిన డే ఏదైనా ఉందా? అయిపోయింది, ఆ డే వెళ్ళిపోయింది, ఎప్పుడో అయిపోయింది. డిప్రెషన్లోకి వెళ్ళావా? ఉందా? నా ఫేస్ ఉందా? నా ఫేస్ ఉంది. ఓకే. అవన్నీ దాటి వచ్చేసి హౌ టు బీ హ్యాపీ అనే ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో వెతికి ఎలా హ్యాపీగా ఉండాలనేది నేనే క్రియేట్ చేసుకున్నా. అది ఉండే దాంట్లోనే టఫెస్ట్. అంటే దానివల్లే నన్ను కోపము, ఫ్రస్ట్రేషన్లు అన్నీ వచ్చాయి. లేదు, అది వచ్చేసి పర్ఫెక్షన్ వల్ల వచ్చేవి అవి. అంటే ఫస్ట్ ఒకసారి చెప్తాను, సెకండ్ చెప్తాను, థర్డ్ టైం నాకు కోపం వస్తుంది, చిరాకు. అందుకే నేను ఒకసారి వినేసి తిరగడం అన్నది వదలలేదు, ఎప్పుడు గుర్తుండిపోయింది నాకు. అంటే చెప్పే విధానం కూడా అర్థం అమ్మ ఎందుకులే. సో అదేంటంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో నాన్న బిజినెస్లో ఉండేవాడిని. సో అండ్ ఇంకోటి, చిన్నప్పుడు చైల్డ్హుడ్ నుంచే కోపం అనేది ఉంటుంది. కోపం అంటే ఎలా అంటే, ఎక్కువ అథ్లెటిక్స్లో ఉండేవాడిని అండ్ గేమ్స్లో ఉండేవాళ్ళు. సో ఫస్ట్ అది ఉంటుంది చూడు, అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉండేది నాకు. అండ్ ఇప్పుడు అసలు ఏమీ లేదు. ఏం లేదేంటన్నా? ఉంటదన్నా, నీకు అర్థమైపోతుంది. ఉంటది లేదని కదా, ఆపుకోండి, కంట్రోలింగ్ చేసుకుంటున్నావేమో మేబీ. దానివల్ల మీ ఇద్దరికి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా? గొడవలు? ఈక్వల్లీ అగ్రెసివ్ నేను కూడా. సో పెళ్ళైన కొత్తలో ఇంకా హేమీలిద్దరు పోటాపోటీగా యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉండేది ఇల్లు. ఇనిషియల్గా ఆ ఫేస్ దాటాం, ఇనిషియల్గా ఉండింది. యా, దట్ నౌ ఇట్స్ జస్ట్ అ ఫేజ్ అంతే. అప్పట్లో మీకు కొన్ని థంబ్నెయిల్స్ చూసానన్నా, మేమిద్దరు అంటే విడిపోతున్నారు, డివోర్స్లు, ఇవన్నీ అని. ఇప్పుడు మనం మాట్లాడాం కదా, దీనికి కూడా మీ వాళ్ళు అదే కంటెంట్ వేస్తారు, హేమీలు పోట్లాడి. సో కాదు శివ, ఒక్కటేంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్స్, నేను ఇవాళ ఒకవేళ టాపిక్ వస్తే మాట్లాడకూడదు అనుకున్నా, ఎందుకంటే అది సమ్వేర్ ఇట్స్ గోయింగ్ రాంగ్ అండ్ నాకు ఇంపాక్ట్ అవ్వదు. నాకు మీరు థంబ్నెయిల్ పెట్టడం, బికాస్ వీఆర్ రియల్లీ స్ట్రాంగ్, ఎవరో ఒకళ్ళు అనడం వల్ల మాకు ఇంపాక్ట్ అవ్వదు. బట్ మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఫేజెస్గా అవుతుంది, అంటే ఒక వేవ్ లాగా వస్తుంది. అది ఎప్పుడెప్పుడైతే అలా థంబ్నెయిల్స్ వచ్చి అది వైరల్ అవుతుందో ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తాయి.
ఎక్కడెక్కడ నుంచో కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్, అంటే నిన్న కలిసాం కదా ఇదేంటి ఇవాళ అనుకునే, బికాస్ అంత బిలీవబుల్గా కంటెంట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు యా సో అది ఇట్స్ వెరీ నెగిటివ్. అండ్ నాకు ఆ నెగిటివ్ ఎనర్జీ నచ్చట్లా. అంటే కొన్ని లక్షల మందిలో అయిపోయిందంట ఆ నెగిటివ్ ఎనర్జీ అంటే ఎందుకు? హ్యాపీగా ఉన్న ఫ్యామిలీకి అంత నెగిటివ్ ఎనర్జీ అవసరం లేదు అనేది నా కన్సర్న్. అండ్ నాట్ ఓన్లీ దట్, అది ఒకళ్ళని చెప్పలేం మనం, అలాంటి కంటెంట్ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి మీరు చేస్తున్నారు. బట్ మేబీ మేము కూడా అంటే చూసే ప్రతి ఒక్కళ్ళు కొంచెం రెస్పాన్సిబుల్ అవ్వాలి. ఆ థంబ్నెయిల్ ఉంటేనే దాన్ని క్లిక్ చేయకపోతే, అలాంటి థంబ్నెయిల్స్ అసలు క్లిక్ చేయకపోతే మీరు మారుతారు. అవును ఇంకోటి కూడా ఈ పాయింట్ ఎందుకు వచ్చిందంటే, ప్రభు గారి షో, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు కదా, ఆయన షోలో ఇది ఇలాంటి క్వశ్చన్ వేసినప్పుడు అప్పుడు జస్ట్ ఓపెన్ అయ్యాం మేము. అప్పుడు దాకా తెలియదు ఎవరికి ఈ ఫేస్ మేము చూసామనేది. అది మేము కూడా చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ మధ్య పెళ్లి చేసుకుంటున్నారు, ఈ మధ్య పెళ్లి చేసుకుంటున్నారు, 6 months ఆ పెళ్ళి ఆ ఫ్లవర్లో ఆ స్మెల్ ఉంటుంది కదా, ఆ పెళ్ళి స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ వెళ్ళేక ముందే ఇక్కడ విడాకులు వచ్చేస్తున్నాయి. అంటే ఓపిక లేదు. సో మేము చెప్పడానికి కారణం ఏంటంటే, ఇలాంటి ఫేస్ ప్రతి ఒక్కరు చూస్తాము. సో దాన్ని దాట్ రావడమే ఇంపార్టెంట్. దట్ ఈస్ కంప్లీట్ మ్యారేజ్ అని చెప్పడానికి వచ్చాము మేము. ఆ పాయింట్ తీసుకోకుండా ఆ ఇన్సిడెంట్ మొత్తం గుర్తుపెట్టుకుని దాన్ని వేస్తున్నారు. మొత్తం చాలా తమిళస్ ఉన్నాయన్న వాటి మీద. అది ఎవరికైనా అంటే ఏ కపుల్ మాట్లాడినా అవే థంబ్నెయిల్స్ వేస్తున్నారు. అది ఇట్స్ నాట్ హెల్దీ. కొంచెం మారుదాం. మీరే మీ ఛానల్ నుంచి మార్పు స్టార్ట్ చేయండి. ఎలా ఉండాలో మీరే చెప్పండి. యాక్చువల్లీ ఒక కపుల్ అన్నాక నార్మల్గా గొడవలు వచ్చినా లేకపోతే ఏమొచ్చినా వాటిని నిలబెడుకొని ముందుకు వెళ్ళడం, లేకపోతే ఎవరు కాంప్రమైజ్ అవ్వడం. ఇప్పుడు మనం ఒక రోడ్లో వెళ్తూ ఉన్నాం, ఒకటే రోడ్డు ఉంది. సో ఆ రోడ్లో వెళ్తూ ఉన్నాం, మధ్యలో ఒక పెద్ద రాయి ఉంది, దానికి ఇటు ఒక చిన్న పాత ఉంది, ఇటు ఒక చిన్న పాత ఉంది, ఈ రాయి ఉంది. సో ఇప్పుడు చాయిస్ మనది. కపుల్గా ఆ రాయిని పక్కకు జరిపే శక్తి ఉందా, జరిపేసి వెళ్తారా, లేకపోతే ఇద్దరు కలిసి ఈ చిన్న దారిలో కలిసి వెళ్తారా, ఆర్ ఆ రాయికి ప్రయారిటీ ఇచ్చేసి నువ్వు ఇటు వెళ్ళిపోతావా? సో ఆ రాయి అనేది ఎవ్రీ సిచ్యువేషన్ దట్ బ్రింగ్స్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్, చిన్నదైనా పెద్దదైనా. సో ఆ రాయిని ఇద్దరు కలిపి జరిపేసి మీరు కలిసి ఉండాలి. బికాజ్ అది నేను చాలాసార్లు చెప్పున్నాను ఇప్పటికి కూడా. మనం తల్లిదండ్రులతో ఒక 26 ఏళ్ళు ఆర్ ఇప్పుడు కరెంట్ జనరేషన్ 29-30కి పెళ్లి చేసుకుంటున్నారు. అప్పటిదాకే ఉన్నాం. తర్వాత 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 100 years స్పాన్ అనుకుంటే అది మన లైఫ్ పార్ట్నర్తోనే ఉండబోతున్నాం. సో నచ్చకపోతే వదిలేయచ్చు అనే ఆప్షన్ని మైండ్లోంచి తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎలా ఇద్దరు కలిసి ఈ లైఫ్ పాత్ని అనదర్ 40 years, అనదర్ 50 years, అనదర్ 60 years ఇద్దరం కలిసి మనం ఏదొచ్చినా ఇద్దరం కలిసే ఫైట్ చేసుకోవాలి ఆర్ సాల్వ్ చేసుకోవాలి అనుకుంటే చిన్న చిన్న వాటిల్ని సాల్వ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి. ఎప్పుడైతే సాల్వ్ చేస్తున్నారో ఆటోమేటిక్గా ఇంకా దే ఆర్ ద విన్నర్స్. ఈసారి తమ్ముళ్ళు ఏం పెడతాం, కలిసి ఉండాలంటే ఇలా అని చెప్పి దానికి ఇలాంటి చిట్కాలు అని చెప్పి ఈసారి తమ్ముళ్ళు పక్క ఐ మేక్ షూర్ నేనే అది ఫార్వర్డ్ చేస్తాను. ఐ మేక్ ఇట్ వైరల్ సో దట్ అట్లీస్ట్ అందరూ అది ఓకే పాజిటివ్ కూడా చూస్తున్నారు అని.